హే హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చికెన్ పాప్కార్న్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సేమ్ కేఎఫ్సి స్టైలే, బట్ ఇది టైం టేకింగ్ ప్రాసెస్. మీరు కనుక టైం చూసుకొని సండేస్ అలాంటి టైంలో చేసుకోండి. పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. డెఫినెట్గా ట్రై చేయాలి. కుకింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా రెసిపీ అయితే ఇలా 1/2 కప్ కానీ 6 స్పూన్స్ కానీ పెరుగు తీసేసుకొని దాన్ని మజ్జిగలా చేసుకోవాలి. మజ్జిగ చేసుకొని సేమ్ నేను చూపించే ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేయండి. దానిలో ఒక్కటి మిస్ అయినా కూడా మనకి ఫ్లేవర్ మిస్ అయిపోతుంది. డెఫినెట్గా ఎలా అయితే చూపించానో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ ప్రాసెసే చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసుకోండి. చాలా అంటే చాలా ఈజీగా క్విక్గా అయిపోయేలాగే చూపిస్తాను. చికెన్ బోన్లెస్ సేమ్ అలాగా స్క్వేర్ పీసెస్ అంటారు కదా, క్యూబ్స్ లాగా ఓన్లీ బ్రెస్ట్ పార్టే కొట్టించుకోండి దగ్గరుండి నీట్గా. అవన్నీ అలాగా కట్ చేసుకొని నేను 1/2 కేజీకి చెప్పానండి మీకు మెజర్మెంట్స్. మీకు కనుక కేజీకి అయితే దాన్ని డబుల్ చేసుకోండి అంతే. ఇదంతా మిక్స్ చేసేసి బాగా కలిపేసి ఫ్రిడ్జ్లో 6 to 8 అవర్స్ పెట్టుకోండి. నేనైతే మార్నింగ్ 10-11 ఆ టైంకి పెట్టుకొని ఈవినింగ్ స్నాక్స్ తినే టైంలో చేసుకున్నాను. చాలా బాగుంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. ఇలా పీసెస్ అంతా ఒకసారి కలిపేసుకొని ఒక 1/2 కేజీ మైదా పిండి, 1/2 కేజీ కార్న్ఫ్లోర్ తీసుకోండి. బికాజ్ 1/2 కేజీయే కదా పాప్కార్న్, సో అందుకనేసి 1/2 కేజీ తీసుకోండి. కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసేసుకొని బాగా కలిపేసుకోండి ఆ పిండిని మొత్తము. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్పిన ప్రాసెస్ చేయండి. మీకు మెయిన్గా మస్ట్గా కూలింగ్ వాటర్ కావాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను చూపించిన ప్రాసెస్ చేసుకోండి. మీకు డెఫినెట్గా అర్థమవుతుంది, ఎందుకంటే నీట్గా చూపించాను. అంటే క్లియర్గా ఎలా ఉండాలి, ఏంటి పీస్ ఎలా చేయాలి. ఎందుకంటే ఆ పిండిలో మనం బాగా ప్రెస్ చేయాలి. ఈ పీస్ని బాగా ఏంటంటే ప్రెజర్ ఇచ్చేసి గట్టిగా ప్రెస్ చేసి మళ్ళీ వాటర్లో డిప్ చేసి మళ్ళీ పిండిలో అనాలి. ఎందుకంటే ఇలా 2 times చేస్తేనే మనకు అలా కోటింగ్ పడుతుంది. ఒకసారి చూడండి, నేను చూపించాను కోటింగ్ ఎలా పట్టిందో. అలా పడుతుంది కదా, అప్పుడు మనకు క్రంచీనెస్ వస్తుంది, చాలా బాగుంటుంది. అలాగా ఒకసారి ఆయిల్లో మనకు పట్టే అన్నీ ఒక్కసారి చేసుకోండి. మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకోండి, ఎందుకంటే అన్నీ చేసేసి ఒకేసారి పక్కన పెట్టకూడదు. అలా పెడితే వెంటనే అంటే మనం వాటర్లో డిప్ చేస్తాం కదా, వెంటనే మెత్తబడిపోతుంది. సో అలా తీయగానే అలా ఆయిల్లో వేసేలాగా ఒక రౌండ్కే చేసుకోండి. మళ్ళీ ఆయిల్లో అది ఫ్రై అయ్యేలోపు మళ్ళీ ఇటు సైడ్ చేసుకోండి, అప్పుడు ఈజీగా ఉంటుంది. ఆయిల్ ఫుల్ హీట్లో ఉండకూడదు. మ్యాక్సిమం ఒక 80% అలా కాగినప్పుడే వేసుకోండి. ఎందుకంటే వేయగానే పైన పిండి ఉంటుంది కదా, సో దానికి రెడ్ కలర్ వచ్చేస్తుంది కానీ లోపల దాకా బాయిల్ అవ్వదు. అది కూడా చూపించాను నేను, సెకండ్ టైం కూడా క్లియర్గా చూపించాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చేసుకోండి, ది బెస్ట్ చికెన్ పాప్కార్న్ వస్తుంది. ఇప్పటిదాకా ఎవరు చేయకపోతే కనుక డెఫినెట్గా ట్రై చేయండి. నేను ఇంకా హాట్ వింగ్స్, లెగ్ పీసెస్ ఇవన్నీ చేస్తాను త్వరలో. స్లోగా చూపిస్తున్నాను, చూడండి. ఇంకా యాజ్ ఇట్ ఈజ్ మనం ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్కసారి చేసుకోండి అంతే. ఎందుకంటే ఇంతసేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, పీస్కి ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అది కూడా అలా ప్రెజర్ ఇవ్వాలి పిండిని రాసినట్టు. అలా రాస్తే ఆ వెట్టికి అది ఒక షేప్లో వచ్చేస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఆ పిండిలో కనుక సాల్ట్, కారం వేయకపోతే పైన లేయర్ టేస్ట్ ఉండదు. డెఫినెట్గా ఎవరెవరు ట్రై చేస్తారో కామెంట్ చేయండి, చూద్దాం. మీరు కనుక ట్రై చేస్తే ఆ పిక్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి నన్ను మెన్షన్ చేయండి. మీరు ఇంకా నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. జస్ట్ అంతే, ఎంత సింపుల్గా చూసారా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. క్విక్గా, ఈజీగా, టేస్టీగా చూపిస్తాను మీకు అన్ని రెసిపీస్.